నమస్తే ఆస్పిరెంట్స్. ఇంతకుముందు వీడియోలో స్కీమ్స్ మీద పార్ట్ 1 కంప్లీట్ అయింది. 2014 నుంచి 2019 ఇయర్ ఎండింగ్ వరకు. ఈ సెకండ్ పార్ట్లో ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్స్ 2020 నుంచి 2024 రీసెంట్ మంత్ వరకు స్కీమ్స్ అన్ని కవర్ చేసిన, ఇంక్లూడింగ్ మినిస్ట్రీ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో కూడా క్లియర్గా ఇందులో చెప్తాను. ఇంతకుముందు పార్ట్లో అయితే ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది, ఏమేంటి, ఇయర్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉన్నవి. కానీ ఇవన్నీ రీసెంట్ స్కీమ్స్. ఈ సెకండ్ పార్ట్లో అన్ని రీసెంట్ స్కీమ్స్ కాబట్టి దీన్ని కొంచెం స్ట్రెస్ చేసి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్గా చూడండి. తెలుగులో ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇక్కడ టెక్స్ట్ అనేది ఇంగ్లీష్లో ఇచ్చిన దాని గురించి మీరు ఏం వర్రీ అవ్వకండి తెలుగు మీడియం స్టూడెంట్స్. ఎందుకంటే నేను అఫీషియల్ సైట్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో నుంచి పిఐబి నుంచి రిపోర్ట్ నుంచి యాస్టిస్ తీసి పిక్ చేసి కాపీ పేస్ట్ చేసిన కాబట్టి మీకు ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ తెలుగులోకి దీన్ని కన్వర్ట్ చేస్తే మీనింగ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి, మళ్ళీ కరెక్ట్గా అర్థం కాకపోయే ఛాన్సెస్ ఉన్నవి కాబట్టి నేను ఇంగ్లీష్లోనే ఇచ్చిన టెక్స్ట్ కానీ బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం వర్రీ అవ్వకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. ఇంతకుముందు వీడియో కంటే ఈ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో నుంచి 1-2 మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నవి, దీంట్లో ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ స్కీమ్ ఏంటి? స్వామిత్వ యోజన. ఫుల్ ఫామ్ ఏంటి? సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా అన్నారు. విలేజ్ ఏరియా ఇక్కడ ఏంటంటే సర్వే అనగానే మనకి ఏమైపోతుంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకుంటాము, కానీ ఇక్కడ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ఈ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు విలేజెస్లో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి. ల్యాండ్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి ఏమైనా గొడవలు అవి ఉంటాయి కదా ల్యాండ్స్ కోసము, అవి రిజాల్వ్ చేయడానికి తీసుకొచ్చింది సౌమిత్వి 2020లో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? ప్రొవైడ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ టు విలేజ్ హౌస్ హోల్డ్ ఓనర్స్. హౌస్ హోల్డ్ అంటే ఎవరైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకి, హౌస్ హోల్డ్ ఓనర్స్కి క్లియర్ కట్గా ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా, ఎటువంటి గొడవలు కాకుండా క్లియర్ చేయడమే దీని ఎయిమ్. ఓకేనా? సెకండ్, పిఎం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది 2020 మార్చ్లో, ఇది కోవిడ్ టైంలో ఏంటంటే మొత్తం ఫ్రీ చేయడం జరిగింది. అంతకుముందు 2016లోనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే ఉన్న స్కీమ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రీలాంచ్ చేస్తుంటారు అన్నట్టు, నేమ్స్ చేంజ్ చేసి. అంతే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. 2020 మార్చ్లో ఏంటంటే ఫ్రీగా ఈ రేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఓకేనా? ఇది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది అని అడిగితే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? నెక్స్ట్, ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ 5 kg పర్ పర్సన్ ఎక్స్టెండెడ్ టిల్ 2028. ఇది రీసెంట్ అప్డేట్ అండి, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, గ్రామోద్యోగ్ వికాస్ యోజన. గ్రామోద్యోగ్ అనగానే, గ్రామం అనగానే మనకి ఏమవుతుంది, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అని వెళ్తుంది. ఓకేనా? కాదు, ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ కాదు, మినిస్ట్రీ దేని కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఓకేనా? కానీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటి? ఎంఎస్ఎంఈ కింద కేవీఐసి అంటే ఏంటి? ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది ఎప్పుడు? మార్చ్ 2020లో లాంచ్ చేయడం జరిగింది. నేను ఇవన్నీ ఇయర్ వైజ్, మంత్ వైజ్ ప్లాన్ చేసి చాలా కష్టపడి ఇచ్చిన. మీరు వీలైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? పర్పస్, ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ కామన్ ఫెసిలిటీస్, టెక్నికల్ మోడర్నైజేషన్, ట్రైనింగ్, సోషల్ సెక్యూరిటీ, మార్కెటింగ్ సపోర్ట్ టు ద ఆర్టిజన్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ విలేజ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు మనకు విలేజెస్లో, ఇక్కడ నేను ఇంగ్లీష్లో ఇచ్చినాను, కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను సైట్ నుంచి తీసుకున్న అఫీషియల్ కాబట్టి అట్లే ఉంటుంది. ఇది సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, కాటేజ్ ఇండస్ట్రీ, చిన్న సూక్ష్మ చిన్నతర పరిశ్రమలు ఉంటాయి కదా, చేతి వృత్తులు చేసుకుంటే వాళ్ళందరికీ హెల్ప్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అగరబత్తి కావచ్చు, ఖాదీ కావచ్చు, ఈ కుండలు తయారు చేసేటోళ్ళు కావచ్చు, హనీ కావచ్చు. మొన్న పాటరీ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, అది ఏ ఇండస్ట్రీ కిందకి వస్తుంది, స్మాలా, మార్జినలా అని అడిగింది కదా. సో అటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం క్లియర్గా చూడండి. ఓకేనా? ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ టెక్స్ట్ ఏదో ఉందని చెప్పేసి దాని మెయిన్ ఏం చెప్తున్నా ఒకసారి కరెక్ట్గా వినండి. అవసరం లేదు 1-2 సార్లు వినండి, అది గుర్తుంచుకుంటే సరిపోతుంది, బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? పిఎం దక్ష్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పిఎం దక్షత ఔర్ కుశలత సంపన్న హితగ్రాహి. ఫుల్ ఫామ్ ఏంటి? సంపన్న హితగ్రాహి. దీనికి పోర్టల్ ఉందండి, ప్లస్ యాప్ కూడా ఉంది. పిఎం దక్షకి పోర్టల్ ఉంది, యాప్ ఉంది. ఓకేనా? విచ్ ఇస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఈ మినిస్ట్రీస్ కొంచెం ఒకసారి పాస్ చేసుకొని చూడండి. మినిస్ట్రీస్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది, నేమ్ ఒకలా ఉంటుంది, మినిస్ట్రీ డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. డైరెక్ట్గా తెలిసే మినిస్ట్రీస్ అడగాడు, కన్ఫ్యూజింగ్ మినిస్ట్రీసే ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి
చూసుకోండి ఓకేనా. అయితే టు మేక్ ద స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ యాక్సెసిబుల్ టు టార్గెట్ గ్రూప్స్ అంటే ఓబీసీ, ఎస్సీ, సఫాయి కర్మచారీస్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఓబీసీ, ఎస్సీ, సఫాయి కర్మచారీస్ ఇట్లా డిఫరెంట్ జోనర్స్ లో ఉన్న క్యాస్ట్లను మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంటే ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంటే ఉంటుంది. సో అలా గుర్తుంచుకోండి. మీకు పర్పస్ గుర్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా మినిస్ట్రీ గుర్తుంటుంది. పర్పస్ గుర్తుంటుంది అంటే ఏంటిది అంటే మినిస్ట్రీ ఆ స్కీమ్ దేనికోసం లాంచ్ చేశారని మీకు ఐడియా లేకపోతే మినిస్ట్రీ అనేది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చూసుకోండి ఓకేనా. దక్షత और కుశలత సంపన్న హితగ్రహి ఫుల్ ఫామ్ ఓకేనా. షార్ట్ టర్మ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అప్ స్కిల్లింగ్ అంటే ఉన్న స్కిల్ ని పెంచడం. అప్ స్కిల్లింగ్ అంటే ఏంటిది, షార్ట్ టర్మ్ అంటే తక్కువ టైంలో ఉన్న స్కిల్ ని పెంచడం. రీస్కిల్లింగ్ అంటే ఇంకా కొత్త స్కిల్ నేర్పడం, ఉన్నదాన్ని మళ్ళీ నేర్పడం. ఎంటర్ప్రిన్యూర్షిప్ అంటే కొత్తగా ఏమైనా ఇండస్ట్రీస్ చిన్న ఇండస్ట్రీస్ కానీ స్టార్ట్అప్స్ కానీ పెట్టడానికి హెల్ప్ చేయడం ఓకేనా. అండ్ లాంగ్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా దీంట్లో ఉంది ఓకేనా. వెరీ ఇంపార్టెంట్, మంచిగా చూడండి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. పిఎం దక్ష అనగానే అది చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనిపిస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓకేనా. నెక్స్ట్ పిఎంఎఫ్ఎంఈ అంటే ఏంటిది, ప్రధానమంత్రి పిఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటిదంటే చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఆహార ఉత్పత్తులు అవి. సో దాని గురించి తీసుకొచ్చిన స్కీమ్ ఇది 29th June 2020లో తీసుకురావడం జరిగింది. పర్పస్ ఫర్ ప్రొవైడింగ్ ఫినాన్షియల్ అండ్ టెక్నికల్ బిజినెస్ సపోర్ట్ టు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్. ఈ చిన్న సూక్ష్మ తరహా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడమే. అంటే ఏంటి, వాళ్ళకి మెయిన్గా మైక్రో అండ్ ఎంఎస్ఎంఈ సెక్టర్కి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి, వాళ్ళకి ఫినాన్స్ డబ్బులు అనేవి ఉండవు అన్నట్టు. దాంతో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉండవు, వాళ్ళ డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు. వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ అన్నట్టు ఫినాన్స్ని ప్రొవైడ్ చేయడం. పిఎంఎఫ్ఎంఈ ఓకేనా, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ కోసం ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కీమ్ నేమ్ పిఎం స్వానిధి. వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. పిఎం స్వానిధి దేని కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ June 2020లో లాంచ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ప్రొవైడింగ్ అఫోర్డబుల్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ టు స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ అర్బన్ ఏరియాస్. ఇప్పుడు మనకు పట్టణాలలో రోడ్ల మీద ఇప్పుడు అమ్మే వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళకు కొలేటరల్ ఫ్రీ అంటే మనకు ఎటువంటి తాకట్టు లేకుండా లోన్ ఇవ్వడమే పిఎం స్వానిధి యొక్క లక్ష్యం అన్నట్టు ఓకేనా. మాక్సిమం 50K వరకు లోన్ ఇస్తారు, కానీ డిఫాల్ట్ ఎంత 10K అయితే ఫస్ట్ ఇస్తారు. ఇనిషియల్ వర్కింగ్ క్యాపిటల్ అయితే 10K ఇస్తారు. నువ్వు మంచి సక్సెస్ఫుల్గా కట్టుకుంటూ వెళ్తూ ఉంటే 50K వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నవి ఓకేనా. పిఎం మత్స్య సంపద యోజన, ఇది గుర్తుంచుకోండి. మొన్న ఎకనామిక్ సర్వేలో అన్నిటికంటే ఎక్కువగా బ్లూ రివల్యూషన్ ఎక్కువ అయింది ఓకేనా. అంటే మెరైన్ ఆక్వాకల్చర్ అనేది ఎక్కువ గ్రోత్ రికార్డ్ చేసింది కాబట్టి పిఎం మత్స్య సంపద యోజన అనేది వెరీ ఇంపార్టెంట్. 10th September 2020 మినిస్ట్రీ ఆఫ్ ఫిషింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ ఓకేనా. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఫిషరీస్ బ్లూ రివల్యూషన్ గురించి అంటే ఇట్లా బ్లూ రివల్యూషన్ విత్ సస్టైనబుల్ మేనర్ అంటే ఇష్టం వచ్చినట్టు రిసోర్సెస్ని వేస్ట్ చేయకుండా సస్టైనబుల్ మేనర్లో ఈ ఫిషరీ సెక్టర్ అనేది ఇంకా భూమిలోకి తీసుకురావడం వచ్చే 5 years గురించి లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఇది ఓకేనా. నెక్స్ట్ పిఎం వాణి December 9th 2020లో తీసుకొచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. వాణి అంటే మాట, అలా గుర్తుంచుకోండి. కమ్యూనికేషన్ మాట ఎట్లా కమ్యూనికేషన్ తోటే కదా ఓకే. పిఎం వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్కీమ్. పిఎం వాణి అంటే ఏంటిది, ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్కీమ్. అంటే వైఫై నెట్వర్క్, పబ్లిక్ వైఫై నెట్వర్క్స్ ఉంటాయి కదా, బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ రూరల్ రిమోట్ ఏరియాస్లో వైఫై నెట్వర్క్ని ప్రొవైడ్ చేయడమే పిఎం వాణి యొక్క లక్ష్యం ఓకేనా. బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ అంటే ఇప్పుడు మన నార్మల్గా వైఫై కనెక్షన్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, అవన్నీ విలేజ్ రిమోట్ ఏరియాస్ కూడా స్ప్రెడ్ చేయడమే పిఎం వాణి యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. దీని గురించి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదండి Group 2లో. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏదో ఒక స్టేట్మెంట్ అయినా పక్కా ఈ స్కీమ్ గురించి అడుగుతారు. ఆ స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. సింపుల్గా చెప్పాలంటే పిఎం పోషణ్. అంతకుముందు 1995లో తీసుకొచ్చిన మిడ్ డే మీల్ స్కీమ్, 1995లో తీసుకొచ్చిన మిడ్ డే మీల్ స్కీమ్ పేరే పిఎం పోషణ్. ఆ మిడ్ డే మీల్ స్కీమ్ ఫస్ట్ ఏ స్టేట్ తీసుకొచ్చింది, తమిళనాడు. 1980sలో తీసుకొచ్చింది ఓకేనా, తమిళనాడు తీసుకొచ్చింది ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది. హాట్ కుక్డ్ మీల్ అంటే మంచిగా వేడిగా అండిపెట్టిన అన్నము
హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఓన్లీ ఫుడ్ పెట్టడమే కాదు, వాళ్ళ హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చూడడము పిఎం పోషన్ కిందికి. అంటే ఫుడ్ పెట్టాలి, చదివిపియాలి, రెండు అన్నట్టు, హెల్త్ కూడా చూసుకోవడం. అయితే దీంట్లో 2 ఉంటారండి. 1 to 8th క్లాస్లో 1 to 8th క్లాస్లో మొత్తం ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు అంటే 11.2 lakh స్కూల్స్ ఉన్నాయంట. ఎన్ని స్కూల్స్? 11.2 lakh స్కూల్స్ అండి. 11.80 crore చిల్డ్రన్ బెనిఫిట్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ వల్ల. 11.80, రెండు 11 ఒకటి ల్యాక్, ఒకటేమో స్కూల్స్ ఏమో 11.2 lakh, 11.80 crore ఏమో చిల్డ్రన్. అయితే ఇక్కడ ఇది పేపర్ టఫ్ వస్తే ఈ రెడ్ లైన్ లో, ఈ రెడ్ కలర్ లో ఇచ్చిందని అడిగే ఛాన్స్ ఉంది. ఏంటి? 1 to 5th క్లాస్ వరకు ఒక సెక్షన్ అంటే ఒకలాగా, తర్వాత 6 to 8th వరకు ఒకలాగా. అంటే 1 to 5th క్లాస్ వాళ్ళకి 100 grams ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వాలి. 100 grams ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వాలి. ప్రోటీన్ ఏమో 12 grams ఉండాలి. ప్రోటీన్ ఏమో 12 grams ఉండాలి. టోటల్గా 450 కిలో క్యాలరీస్ అండి, నాట్ కిలో క్యాలరీస్, 450 క్యాలరీస్ రావాలి 1 to 5th క్లాస్ వాళ్ళకైతే. అదే 6 to 8th క్లాస్ వాళ్ళకి కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళకి 150 grams ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఓకేనా? 150 grams ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ప్రోటీన్ ఏమో 20 grams, ఇంతకుముందు వాళ్ళకి 12 grams అయితే ఇక్కడ 700 క్యాలరీస్. అంతకుముందు 450 క్యాలరీస్, ఇప్పుడేమో 700 క్యాలరీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పేపర్ టఫ్ వస్తే ఈ రెడ్ లైన్లో అడగచ్చు. ఈజీగా వస్తేనేమో సింపుల్గా స్కీమ్ ఏంటి, ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏంటి అని అడుగుతారు. ఓకేనా? స్కీమ్ విల్ బి ఎక్స్టెండెడ్ టు బాలవాటికాస్. బాలవాటికాస్ అంటే ఏంటిది? హెల్త్ ఎడ్యుకేషన్ రెండు ప్రొవైడ్ చేసేటి బాలవాటి. ప్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది కదండి. ప్రీ ఎడ్యుకేషన్ అంటే బిఫోర్ 5 years ముందు ప్రొవైడ్ చేసేది ప్రీ ఎడ్యుకేషన్ అంటారు. సో దాన్ని తీసుకొస్తున్నారు. ఓకేనా? పిఎం మిత్ర, వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎం మిత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎం మిత్ర మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపరల్ స్కీమ్. ఓకేనా? టెక్స్టైల్ మినిస్ట్రీ December 2021 లో తీసుకొచ్చారు. ఇక్కడ ఒక 6 states గుర్తుంచుకోండి. ఏ స్టేట్స్ లో పిఎం మిత్ర. పిఎం మిత్ర అంటే ఏం లేదండి, అన్ని పనులు. అంటే ఇప్పుడు ఫర్ నార్మల్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఒక దగ్గరనేమో వడుకుతారు, దాన్ని దారం చేస్తారు, ఇంకో దగ్గరికి వెళ్ళి దాన్ని క్లాత్ చేస్తారు, క్లాత్ అయిపోయిన తర్వాత షర్ట్స్ కుట్టడం ఆర్ సారీలు నేయడం, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఒకే దగ్గర ఇంటిగ్రేటెడ్ అన్నట్టు. ఇప్పుడు ఒకటి ఇక్కడ అయిన తర్వాత దాన్ని ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ చేపియడం, అక్కడ అయిపోయిన తర్వాత దాన్ని ఇంకో దగ్గర ట్రాన్స్పోర్ట్, ఇట్లా మనకి ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్లా కాకుండా దారం నుంచి ఫైనల్ ప్రొడక్ట్ వరకు, షర్ట్ కానీ ప్యాంట్ కానీ సారీ కానీ రెడీ అయ్యేంత వరకు అన్ని ఒక్క దగ్గరనే, దాన్ని ఇంటిగ్రేటెడ్ అంటున్నట్టు. ఇట్ విల్ ఆఫర్ ద ఆపర్చునిటీ క్రియేట్ అనే ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ వాల్యూ చైన్ రైట్ ఫ్రమ్ స్పిన్నింగ్, వేవింగ్, ప్రాసెసింగ్, డైయింగ్ అండ్ ప్రింటింగ్, గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, కాస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అంటే కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ అనేది మొత్తం తగ్గడానికి తీసుకొచ్చిందే పిఎం మిత్ర. సింపుల్ గా గుర్తుంచుకోండి. అక్కడ ఇంగ్లీష్లో ఏదో ఇచ్చినామని చెప్పేసి వర్రీ అవ్వకండి. ఓకేనా? ఆ 6 states ఏంటి? పిఎం మిత్ర పార్క్స్ అనేది 6 states లో వస్తున్నవి. ప్రపోజల్ ఆల్రెడీ అయిపోయింది. ఓకేనా? స్టార్ట్ అయినాయి కూడా. అవి ఎక్కడెక్కడ అంటే తమిళనాడు ఫస్ట్, తమిళనాడు మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని తమిళనాడులో అంటారు కదా, కోయంబత్తూర్. తెలంగాణ సిరిసిల్ల ఉంది, సిద్దిపేట ఉంది, గద్వాల్ ఉంది. ఓకేనా? గుజరాత్ కూడా ఫుల్ మనము ఎక్స్పోర్ట్స్ అయితే బట్టలు. కర్ణాటక, ఎంపీ యూపీ, మహారాష్ట్ర. 6 states ని మీరు మంచిగా గుర్తుంచుకోండి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ శ్రేష్ఠ స్కీమ్, ద స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. ఓకేనా? ఆ టార్గెటెడ్ ఏరియాస్ అంటే ఎక్కడ వెనుకబడి ఉన్నదో అటువంటి ఏరియాస్లో ఈ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే శ్రేష్ఠ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. June 2022. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, నాట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఇది మంచిగా అబ్జర్వ్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ ఇట్లా శ్రేష్ఠ అని ఇట్లా డిఫరెంట్ నేమ్స్ పెడతారు చూడు, అటువంటి మినిస్ట్రీస్ ఎక్కువ అడుగుతారు, అది గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ అంటే ఇప్పుడు టార్గెటెడ్ ఏరియాస్ అంటే ఏంటి? బాగా వెనుకబడ్డ ఏరియాస్ అంటే ఏంటి? సోషల్ జస్టిస్ వాళ్ళు తీసుకుంటారు, అట్లా ప్లాన్ చేయాలి, అట్లా గుర్తుంచుకోండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీస్ టు స్టూడెంట్స్ ఆఫ్ ఎస్సీ కేటగిరీ, ఓన్లీ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళ కోసమే. ఓకేనా? ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనుకోకండి. ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎస్సీ మినిస్ట్రీస్ కూడా అనుకోకండి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. గ్రామీణ్ ఉద్యమి స్కీమ్, ఇది 2022 ఆగస్టులో తీసుకురావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్. ఈ సింపుల్ గా మినిస్ట్రీ గుర్తుంచుకోవచ్చు. గ్రామీణ ఉద్యమి స్కీమ్ aims to train tribal students in 6 ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అని పడింది, 6 states అండి. ఇది 6 states. ఓకేనా? మహారాష్ట్ర, ఎంపీ, రాజస్థాన్, జార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్గఢ్. ఓకేనా? మహారాష్ట్ర, ఎంపీ, రాజస్థాన్, జార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్గఢ్. ఓకేనా? ఇవన్నీ మనకు
ఆ షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్న 10 స్టేట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక 6 మీరు సింపుల్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా, దీంట్లో తెలంగాణ ఉందో లేదో ఒకసారి చూడండి. తెలంగాణ లేదు, అది కూడా గుర్తుంచుకోండి. తెలంగాణ ఇస్తే మీరు తీసేయచ్చు. అగ్నిపథ్ స్కీమ్ ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మీకు తెలవడానికి ఒక ఇయర్ ఎప్పుడు లాంచ్ చేసిరని చెప్పేసి దాని గురించి రచ్చయింది కదా. మేబీ వరస్ట్ సిచ్యువేషన్ అడుగుతారని జస్ట్ ఇయర్ మెన్షన్ చేసిన. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్మీ రిక్రూట్మెంట్ మీకు తెలుసు. నెక్స్ట్ నమస్తే స్కీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ సఫాయి కర్మ ఫస్ట్ ఇదేంటో చూద్దాం. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. ఓకేనా, 2022 ఆగస్ట్లో తీసుకురావడం జరిగింది. 2023-24 బడ్జెట్ అలొకేటెడ్ 100 crores. నేను ఆ బడ్జెట్లో ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చింది దీని గురించి డిస్కషన్. 2023లో వచ్చిన స్కీమ్ మళ్ళీ వార్తల్లో ఎందుకు ఉంది అని చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నాయి. ఇక్కడ 2023-24లో 100 crores బడ్జెట్ దానికి ప్రొవైడ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అండ్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ, అంటే 2 మినిస్ట్రీలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కమాండ్గా. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఒకటి, ప్లస్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కూడా దీంతో కంబైన్డ్గా భాగస్వామ్యంలో ఉండి ఇంప్లిమెంట్ చేస్తుంది. పర్పస్ ఏంది? ఎరాడికేట్ అన్సేఫ్ సివర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్. ఇప్పుడు మనకు ఇంటి దగ్గర సెప్టిక్ ట్యాంక్లు అవి ఉంటాయి కదా, అవి నార్మల్గా ఏంటంటే మాన్యువల్గా మనుషులతో చేపిస్తున్నారంట. అవన్నిటిని మెకనైజ్డ్గా చేయాలి. అన్నిటిని మెకనైజేషన్ అంటే ఏంటిదంటే మెషిన్లతో యూజ్ చేయాలి. ఈ సఫాయి కర్మచారి ఆందోళన, బెజవాడ విల్సన్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనకు రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. అవి ఇటువంటి గురించే. 100% మెకనైజేషన్ వస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏం వ్యాధులు రావు, ప్లస్ వాళ్ళకు అంత వరెస్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళలేరు, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు, వాళ్ళకు కూడా డిగ్నిటీ ఉండాలని చెప్పేసి ఈ సెప్టిక్ ట్యాంకులు అవి ఇవన్నీ మెకనైజేషన్లోకి తీసుకొస్తే, మెషిన్స్ తోటి చేస్తే ఈజీ అవుతుంది అని చెప్పి తీసుకొచ్చిన స్కీమే నమస్తే స్కీమ్. ఓకేనా, రెస్పెక్ట్ గురించి. నమస్తే ఈజ్ నథింగ్ బట్ ది రెస్పెక్ట్. సోషల్ జస్టిస్ మినిస్ట్రీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ముఖ్యంగా ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్లో తీసుకురావడం జరిగింది, అందుకే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఓకేనా, అర్బన్ ఏరియాస్లో తీసుకురావడం జరిగింది కాబట్టి. ఓకేనా, ఇన్ 2024లో వేస్ట్ పిక్కర్స్ ఎంగేజ్డ్ ఇన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్. ఇప్పుడు వేస్ట్ పిక్కర్స్ అంటే రోడ్డు మీద ఇప్పుడు కాగితాలు, చెత్త కాగితాలు అవి ఏరుకుంటారు కదా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాళ్ళను కూడా ఈ స్కీమ్ కింద ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా, 2024లో. అందుకే దీని గురించి క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ. పిఎం భారతీయ జన్ ఉర్వక్ పరియోజన అక్టోబర్ 2022. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఏం లేదండి, ఇది సింగిల్ బ్రాండ్ ఫర్ ఫర్టిలైజర్స్ లోగో. ఇండియా మొత్తం ఒకటే ఫర్టిలైజర్స్కి ఒకటే లోగో ఉండేటట్టు వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఓకేనా, బ్రాండ్ నేమ్ ఫర్ ద ఫర్టిలైజర్ అండర్ దిస్ స్కీమ్ ఈజ్ భారత్. ఏ పేరు మీద అమ్ముతారు అని చెప్పి అడిగితే ఏం చెప్పాలి? భారత్ అనే నేమ్ మీద వీళ్ళు ఇప్పుడు ఫర్టిలైజర్స్ మొత్తాన్ని సేల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, పిఎంబీజేపీ అనేది ఇంకోటి కూడా ఉంది, ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన కేంద్రాస్ అని. అది కూడా పిఎంబీజేపీ అంటారు, అది కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా 2022లో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే తక్కువ రేట్లలో, అఫోర్డబుల్ ప్రైజెస్లో ఫార్మాసిటికల్ ఈ మందులు ఏవైతే ఉన్నాయో టాబ్లెట్స్ అన్ని నార్మల్ పీపుల్కి అందించేలా చూడడమే అదే ఫార్మాసిటికల్ స్కీమ్. అది పిఎంబీజేపీ, అది కూడా ఉంది కాబట్టి చెప్తున్నా. ఓకేనా, నెక్స్ట్ DACE డేస్, డాక్టర్ అంబేద్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. డాక్టర్ అంబేద్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఇది ఏప్రిల్ 2022లో తీసుకురావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకేనా, పర్పస్ టు ప్రొవైడ్ హై క్వాలిటీ ఫ్రీ కోచింగ్ ఫెసిలిటీస్ టు ద SCs ఫర్ ద UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఓకేనా, సింపుల్గా గుర్తుంచుకోండి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా 1 lakh ప్రొవైడ్ చేస్తుంది ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు. ఈ స్కీమ్ని బేస్ చేసుకొని దీంట్లో నుంచి వచ్చే ఫండ్ను తీసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, ఆ స్కీమ్ కూడా మీరు గుర్తుంచుకోండి. ప్రిలిమ్స్ క్లియర్ అయితే ఏ స్కీమ్ వస్తుందో కామెంట్లు, ఏ స్కీమ్ కింద తెలంగాణ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే. ఓకేనా, నమస్తే ఇది మళ్ళీ రిపీట్ అయింది. ఓకేనా, నో నీడ్ టు వర్రీ. సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ ఆఫ్ వర్కర్స్ అంతే. ఓకేనా, పిఎం శ్రీ స్కూల్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పిఎం శ్రీ స్కూల్స్ September 7th 2022 మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని, ఇప్పుడు టాయిలెట్స్ ఇవన్నీ ఉంటుంది కదా, అవన్నిటిని అప్గ్రేడ్ చేయడం. అవన్నీ స్కూల్స్ 14,500 స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ మొత్తంలో 14,500 స్కూల్స్ని వీళ్ళు అప్గ్రేడ్ చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడము అనేది స్కీమ్ యొక్క మెయిన్
ఇంటెన్షన్, ఓకేనా. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, నాట్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే ఏంటిది, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ భరించడం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే స్టేట్ గవర్నమెంట్ 40%, సెంట్రల్ గవర్నమెంట్ 60%. ఇప్పుడు యూటీస్ ఉంటుంది, హిమాలయన్ స్టేట్స్ ఉంటాయి, అక్కడ 90:10 అని ఉంటుంది. 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10% ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అదన్నమాట. పిఎం డివైన్, PMDEVING, ఓకేనా. ఇది సింపుల్, ఇది గుర్తుంటుంది, ఓకేనా. October 2022 మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో డెవలప్మెంట్ కోసము 100% సెంట్రల్ ఫండింగ్, ఓకేనా. నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఇది, ఓకేనా. నెక్స్ట్ BIND, బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ స్కీమ్ అప్ టు 2025 to 2026 వరకు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారంట. January 2023, ఓకేనా. January 2023 న్యూస్లో 5th January ఇప్పుడు వచ్చింది. సో ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. పర్పస్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు ద ప్రసార భారతి ఫర్ ఎక్స్పాన్సెస్ related to expansion and upgradation of its broadcasting infrastructure and content development and civil work related to the organization. ప్రసార భారతిని డెవలప్మెంట్ చేయడానికి, దాన్ని స్ప్రెడ్ చేయడానికి వేరే ఏరియాస్కి అన్నిటికీ దానికోసం ఒక ఫండింగ్ తీసుకొచ్చారు. బింద్ అంటే ఏంటిదంటే బ్రాడ్కాస్టింగ్, దేనికోసం, ప్రసార భారతి. సింపుల్గా గుర్తుంచుకోండి, ప్రసార భారతి అంటే ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి వస్తుంది. సింపుల్గా ప్రసార భారతి గుర్తుంచుకోండి, అంతకుమించి ఏం అడగడు. ఇక్కడ మినిస్ట్రీ ఒకటి గుర్తుంచుకోండి అడిగితే. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అంటే మీకు సింపుల్గా గుర్తుకురాగానే మీకు ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గుర్తుకురావాలి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గుర్తుకురావాలి, ఎందుకంటే అది రెనోవేట్ చేస్తున్నారు. రెనోవేట్గా మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు, ఉన్నాయని తీసేసి మొత్తం ఒక ఎయిర్పోర్ట్ తరహా లుక్ తీసుకొస్తున్నారు అన్నట్టు, ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనగానే మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గుర్తుకొస్తుంది. సింపుల్గా మీరు ఆన్సర్ పెట్టవచ్చు. ట్రాన్స్ఫార్మ్ రైల్వే స్టేషన్స్ ఇంటూ మోడర్న్ వెల్ ఈక్విప్డ్ హబ్స్, అంటే మంచి ఫెసిలిటీస్ తోటి తీసుకురావడము. స్మార్ట్ సిటీస్ ఇటువంటి అని అంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని మంచిగా ఉండాలి, అలాగే తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ MSME కాంపిటేటివ్ లీన్ స్కీమ్, ఓకేనా. లీన్ స్కీమ్ అంటే ఏం లేదంటే ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద MSME బై ఇంప్లిమెంటింగ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్ అండ్ టెక్నిక్స్. అంటే ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తే మనకు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత అనేది ఇంక్రీజ్ ఎట్లా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ రా మెటీరియల్ యూజ్ చేసి ఒక 15 రూపీస్ ప్రొడ్యూస్ చేశారు అనుకో, ఇంకా మంచి మెటీరియల్స్ టెక్నిక్స్ యూజ్ చేసి 20 రూపీస్ వచ్చేటట్టు ప్రొడ్యూస్ చేశారు అనుకో, అది ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. అటువంటి సిచ్యువేషన్స్ని యూజ్ చేసుకొని మంచిగా మనకు ప్రొడక్షన్ ఉండాలి అంటే ఈ MSME కాంపిటేటివ్ లీన్ స్కీమ్ కింద తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇయర్ ఆఫ్ లాంచ్ 10th March 2023. మినిస్ట్రీ ఆఫ్ MSME, ఓకేనా. సింపుల్గా గుర్తుంటుంది మీకు, ఆ స్కీమ్ పేర్లో కూడా MSME ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, ఓకేనా. ద ఐడియా ఈజ్ టు ఇంప్రూవ్ క్వాలిటీ, ప్రొడక్టివిటీ, పర్ఫార్మెన్స్. ఇంతకుముందు చెప్పిన క్వాలిటీ, ఓకేనా. క్వాలిటీ, ప్రొడక్టివిటీ, పర్ఫార్మెన్స్ అండ్ కేపబిలిటీ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎలిమినేటింగ్ వేస్ట్ త్రూ ద కైజన్. అంటే ఏంటిది, గుడ్ చేంజ్ లెస్ డిఫెక్ట్. చేంజ్ అనేది మంచిగా ఉంటే ప్రొడక్ట్ మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఏదైతే తయారు చేస్తున్నామో ఆ ప్రొడక్ట్లో డిఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది, ఓకేనా. డిఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది అనేది స్కీమ్. సింపుల్గా ఏం లేదండి, తక్కువ తోటి ఎక్కువ ఉత్పత్తి చేయడం, ఓకేనా. తక్కువ మెటీరియల్ తోటి ఎక్కువ ఉత్పత్తి చేయడం, డిఫెక్ట్ లేకుండా చేయడం అనేది మెయిన్గా MSME కాంపిటేటివ్ లీన్ స్కీమ్. మినిస్ట్రీ గుర్తుంచుకోండి, ఇది ఎక్కువ డెప్త్ అడగడు. సేతు బంధన్ స్కీమ్, ఇంతకుముందే సేతు భారతం స్కీమ్, ఇది 2016లో లాంచ్ చేయడం జరిగింది. 2016లో లాంచ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాడు ఈయన అనుకోవచ్చు మీరు, కానీ 2023లో న్యూస్లో వచ్చింది. ఎందుకు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అరుణాచల్ ప్రదేశ్కి 7 క్రూషియల్ బ్రిడ్జెస్ని, అండర్ బ్రిడ్జెస్, ఓవర్ బ్రిడ్జెస్ని తీసుకురావడం జరిగింది, ఓకేనా. పర్పస్ ఏంటి, అరుణాచల్ ప్రదేశ్ 7 క్రూషియల్ బ్రిడ్జెస్ అండర్ సేతు బంధన్ స్కీమ్ అండర్ ద సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఎంత, 118.50 crores తోటి అరుణాచల్ ప్రదేశ్లో 7 క్రూషియల్ బ్రిడ్జ్లు తీసుకొచ్చారు కాబట్టి వార్తల్లోకి నిలిచింది 2023లో. సో ఒక మినిస్ట్రీ గుర్తుంచుకోండి అంతే, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి నేమ్స్ ఇటువంటి. సింపుల్గా రీచ్ అవుట్ స్కీమ్ పేరు ఏంటి, రీచ్ అవుట్, రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అవుట్ రీచ్ టు స్ట్రెంగ్థెన్ కెపాసిటీ, ఓకేనా. 2023లో ఇది యాక్చువల్గా 2016లో లాంచ్ చేశారు, ఓకేనా. 2016లో లాంచ్ చేశారు, 2023లో న్యూస్లో మళ్ళీ వచ్చింది. ఎందుకే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. రీచ్ అవుట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండి. ఈ మినిస్ట్రీస్ అనేది కన్ఫ్యూజింగ్ అనేది మంచిగా గుర్తుంచుకోండి. R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఎర్త్ సైన్సెస్, ఓకే. సింపుల్గా
వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్. March 2023, Ministry of Railways, very very important. It aims to build each railway station as a promotional hub and showcasing local and indigenous manufacturing products. మీరు ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్ ఏదో ఒక కార్నర్లో ఇది వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ కింద ఒక స్టాల్ పెట్టారండి. ఆ పర్టికులర్ ఏరియాలో ఆ ఏరియా ఏది ఎక్కువ మంచిగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ అనుకోండి, సిల్వర్ పిలిగ్రీ, అలాగా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేషన్ దగ్గరలో ఏరియాలో వాళ్ళ ఏరియా గొప్పతనం ఏంటి, ఏ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది మ్యాటర్ అన్నట్టు. వాళ్ళు ఆ స్టాల్ ద్వారా దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్. ఓకే, సింపుల్. నెక్స్ట్, మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్. సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 31 March 2023. యాక్చువల్లీ ఇది బడ్జెట్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ టు ఎంకరేజింగ్ ద విమెన్ ఇన్వెస్టర్స్. అంటే సేమ్ ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకి సేవింగ్స్ హ్యాబిచువేట్ చేయడం. అంటే సేవింగ్ విమెన్ అనేది విమెన్ డబ్బులు సేవ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళు ఇన్వెస్టర్స్గా మారే ఛాన్సెస్ ఉన్నవి. కాబట్టి సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చిందే మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్. ఓకేనా. స్కీమ్ ఆఫర్స్ మ్యాక్సిమం డిపాజిట్ ఫెసిలిటీ అప్ టు 2 lakh ఇన్ ద నేమ్ ఆఫ్ విమెన్ ఆర్ గర్ల్. అంటే మేజర్ కావచ్చు మైనర్ కావచ్చు, ఇద్దరు పేరు మీద తీసేయచ్చు ఇది. ఓకేనా. ఇద్దరు పేరు మీద అకౌంట్ తీయొచ్చు, సేవ్ చేసుకోవచ్చు. టెన్యూర్ ఎంత? 2 years. టెన్యూర్ ఎంత? 2 years వరకు. ఓకేనా. మినిమం డిపాజిట్ 10,000, సారీ 1,000 రూపీస్. 1,000 2,000 అంటే 1,000 మల్టిపుల్స్. 1,000 2,000 3,000 1,500 డేస్ అంటే నడవదు. అర్థమైందా? 1,000 2,000 3,000 4,000 ఇలాగా. ఓకేనా. మినిమం డిపాజిట్ అయితే 1,000. ఓకేనా. మ్యాక్సిమం 2 lakhs వరకు. అయితే ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7.5%. ది స్కీమ్ ని 2025 బిహైండ్ వరకే ఎక్స్టెండ్, 2025 తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకేనా. 1 year తర్వాత అకౌంట్ ఎవరైతే ఉన్నారో హోల్డర్, అందులో 40% అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు ఆఫ్టర్ 1 year. ఇవి నేను చెప్పిన పాయింట్స్ మెయిన్ గుర్తుంచుకోండి. సంఘటన్ సే సమృద్ధి స్కీమ్. సంఘటన్, ఓకేనా. సంఘటన్ ఇది యాక్చువల్గా సంఘటన్ సే సమృద్ధి స్కీమ్. April 2023. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎంపవర్ మార్జినల్ రూరల్ హౌస్ హోల్డ్స్ బై బ్రింగింగ్ ఆల్ ఎలిజిబుల్ రూరల్ ఉమెన్ అండర్ ద అంబిట్ ఆఫ్ SHGs. ఇంతకుముందు మనకు SSG అంటే కదా, స్వర్ణ జయంతి గ్రామీణ యోజన అని ఒకటి అది ఉంటుంది కదా. ఓకేనా. NRLM అదే స్కీమ్ ని ఇంప్లిమెంట్, SHGs ని డెవలప్ చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మార్జినల్ రూరల్ హౌస్ హోల్డ్స్ ని వాళ్ళందరినీ డెవలప్ చేయడానికి తీసుకొచ్చింది. ఇంతకుముందు ఉన్న స్కీమ్ నే ఎక్కువ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చింది ఇది. ఓకేనా. నెక్స్ట్, వివాద్ సే విశ్వాస్ స్కీమ్. ఇది 2 times ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకేనా. దాంట్లో 2.0 అనేది కూడా రీసెంట్గా వచ్చింది. 2023-24 బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ రిలీఫ్ ఫర్ MSMEs. కోవిడ్ తోటి ఇంపాక్ట్ అయిన MSME ఫస్ట్ టైం వివాద్ సే విశ్వాస్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైం కోవిడ్ టైంలో తీసుకురావడం జరిగింది. అది దేనికోసం ఏంటంటే MSMEs ఏవైతే ఉన్నాయో COVID-19 తోటి ఎఫెక్ట్ అయి ఉంటాయి కదా, వాటి ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి ఏమన్నా పన్నులు కట్టని ఉంటాయి కదా, ట్యాక్సెస్, వీటికి అడ్జస్ట్మెంట్స్ టైం ఇవ్వడము. ఓకేనా. కడితే తక్కువ చేయడము, డిస్కౌంట్లు ఇవ్వడం, ఇటువంటివి చేయడం జరిగింది. ఓకేనా. ఏమైనా ఇంకా డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే కూడా అన్ని సెటిల్ చేసుకోవడానికి తీసుకొచ్చింది వివాద్ సే విశ్వాస్. సెకండ్ టైం 2024 August 1st తీసుకొచ్చింది అంటే పెండింగ్ ఇన్కమ్ ట్యాక్స్ లిటిగేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి క్లియర్ చేయడానికి October 1st 2024 తీసుకొచ్చింది. 2.0 అంటే 2 కలిపి ఇక్కడ ఇచ్చేసిన. డన్, క్లియర్. పిఎం ప్రణామ్. ఓకేనా. ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ నరిష్మెంట్ అండ్ అమ్యూరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. సింపుల్గా ఏంటంటే మదర్ ఎర్త్, భూమిని కాపాడడం. ఓకేనా. ఎందుకు? మనము ఈ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో, రసాయన ఎరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము ఇష్టం వచ్చినట్లు ఎట్లా వాడితే అట్లా వాడి అన్సస్టైనబుల్ వేలో వాడడం వల్ల మదర్ ఎర్త్ అనేది ఇబ్బంది పడుతుంది. దాన్ని మనం రికవర్ చేయడానికి తీసుకొచ్చిందే పిఎం ప్రణామ్ అండి. ఇది బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వాళ్ళే తీసుకొచ్చారు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కీమ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ బై ఇన్సెంటివైజింగ్ స్టేట్స్ టు అడాప్ట్ ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇస్తారు. అంటే ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి, దాని నుంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్కి వెళ్ళే వాళ్ళ కోసం ఎంకరేజ్మెంట్గా డబ్బులు ఇవ్వడం. ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా. ఈ నార్మల్గా యూరియా ఇవి ఏంటంటే గవర్నమెంట్ సబ్సిడీ ఎక్కువ ఉంటుంది కాబట్టి
గవర్నమెంట్ సబ్సిడీ ఎక్కువ ఉండేసరికి అందరు యూరియా ఇష్టం వచ్చినట్టు చల్లుతున్నారు అన్నట్టు. ఓకేనా, దాని నుంచి న్యాచురల్ వేస్ట్కి టర్న్ అయితే అప్పుడు మదర్ ఎర్త్ కూడా ఈ సాయిల్ ఏదైతే ఉందో మంచిగా నరిష్మెంట్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చిన స్కీమే పిఎం ప్రణామ్. ఇచ్చేసరికి ఏమైపోతుంది అంటే ఇన్సెంటివైజింగ్ ద ఫార్మర్స్, వాళ్ళకి డబ్బులు ఇస్తుంది అన్నట్టు, అంతే సింపుల్గా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. పోషన్ బి పడాయి బి అంటే సింపుల్గా ఏం లేదు, తిండి పెట్టడం కాదు చదువు చెప్పడం కూడా అని అర్థం. May 10th 2023 Ministry of Women and Child Development flagship program Poshan Bhi Padhai Bhi initiative of Saksham Anganwadi and Poshan 2.0 under ఇది ఎందుకు తీసుకురావడం జరిగిందంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో దాని కింద తీసుకొచ్చిందే ఇది పోషన్ బి పడాయి బి. ఓకేనా, విచ్ విల్ ఫోకస్ ఆన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. మనకు 5+3+3+4 అని తీసుకొచ్చారు కదా, దాంట్లో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, దానికి రిలేటెడ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా మన కాన్స్టిట్యూషన్లో కూడా చూడండి, చూసి అవి గుర్తుంచుకోవడానికి ప్లాన్ చేయండి. గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవ్వకండి, పోషన్ బి పడాయి బి ఎడ్యుకేషన్ అని మనకు డౌట్ రావచ్చు. ఓకేనా, అంగన్వాడీస్ తోటి కంట్రీ మొత్తంలో ఉన్న వాళ్ళందరూ పిల్లల్ని చూసుకోవడము, పోషన్ బి పడాయి బి ఫుడ్ పెట్టడం చదివించడం, సింపుల్. అమృత్ ధరోవర్ 5th June 2023 ఇయర్ ఆఫ్ లాంచ్ 5th June 2023 వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఇటువంటి డిఫరెంట్గా నేమ్స్ వచ్చినాయి అనుకోండి, ఇట్లా కొత్త నేమ్స్, ఇట్లా డిఫరెంట్గా నేమ్స్ ఉంటే మనకు మినిస్ట్రీ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండి. కన్జర్వేషన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ రామ్సార్ సైట్. ఈ రామ్సార్ సైట్స్ ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 85 ఏమో ఉన్నాయనుకుంటా. కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్ని ఇప్పుడు రామ్సార్ సైట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండియా నుంచి అనేది. ఓకేనా, ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నవి కూడా కామెంట్ చేయండి. మిస్టీ స్కీమ్ ఏంటంటే మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజబుల్ ఇన్కమ్స్. ఓకేనా, 5th June 2023 రెండు ఒకటే రోజు లాంచ్ చేయడం జరిగింది. రెండు కూడా సేమ్ మినిస్ట్రీ. ఓకే, సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు. ఎన్హాన్సింగ్ ద మ్యాంగ్రోవ్ కవరేజ్ అలాంగ్ ద కోస్టల్ లైన్స్ అండ్ సాల్ట్ పాన్ అంటే ఈ ఉప్పు నేలలు ఏవైతే ఉన్నాయో, ల్యాండ్స్ టు ఇంప్రూవ్ ద ఎకలాజికల్ హెల్త్, ప్రొటెక్ట్ అగెన్స్ట్ న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ సపోర్ట్ లోకల్ లైవ్లీవుడ్స్. ఓకేనా, ఏం లేదండి, ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటాయో, మడ అడవులు అయితే ఏమైతే ఉన్నాయో, మడ అడవులు వాటిని సైజ్ అనేది పెంచడం. సైజ్ అంటే ఏంటి, ఏరియా అనేది పెంచడం సింపుల్గా. ఏరియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ఉంది, దాంట్లో టాప్ 5 మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏరియా ఇంక్రీజ్ అయిన స్టేట్స్ ఏంటో గుర్తుంచుకోండి. ఒడిస్సా అనుకుంటే టాప్. ఓకేనా, హైయెస్ట్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది, కానీ ఇంక్రీజింగ్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది అంటే ఒడిస్సా అనుకుంటా. ఒకసారి నేను కూడా క్లియర్గా చూసి మళ్ళీ కామెంట్లో చెప్తా, మీరు కూడా తెలిస్తే ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్కి ఒకసారి మంచిగా చూడండి, ఒక 2 పేజీలు ఉంటుంది అంతే, దానికి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. గ్రేట్ గ్రాంట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అక్రాస్ ఆస్పైరింగ్ ఇన్నోవేషన్ ఇన్ టెక్నికల్ textiles. August 2023 Ministry of Textiles aims to develop startup ecosystem in technical textiles in India. టెక్స్టైల్ సెక్టర్లో స్టార్టప్స్ అంటే కొత్త చిన్న కంపెనీలు కానీ పెద్దగా ఏమన్నా వస్తే దాని ఎంకరేజ్మెంట్ కోసము అంటే 50 lakh వరకు 18 months పీరియడ్కి 50 lakhs వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పెనట్రేషన్ని పెంచడానికి, పెనట్రేషన్ అంటే అన్ని ఏరియాస్లో స్ప్రెడ్ చేయడానికి మనకి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఓకేనా, టెక్స్టైల్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అని గుర్తుంచుకోండి. గ్రేట్ అంటే ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్టప్ ఎకోసిస్టమ్ని టెక్స్టైల్ సెక్టార్లో స్టార్టప్స్ని కొత్త కంపెనీలని ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చింది. ఏం చేస్తుంది, ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది, ఒక 50 lakh లోన్ ఇస్తుంది. ఎంత డ్యూరేషన్, 18 months వరకు. ఓకేనా, ఎందుకు అట్లా ఇస్తే ఏమవుతుంది, స్ప్రెడ్ ఎక్కువ అవుతాయి, ఇండస్ట్రీస్ స్టార్టప్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సింపుల్. ఓడిఓపి 1 district 1 product wall. ఓకేనా, August 2023 DPIIT మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండే ఓకేనా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదో ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ దీన్ని ప్రమోట్ చేస్తుంది. టు టర్న్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా ఇంటూ అనే ఎక్స్పోర్ట్ హబ్ త్రూ ద ప్రమోషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఇన్ విచ్ ద డిస్ట్రిక్ట్ స్పెషలైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గద్వాల్ ఉంది, గద్వాల్ సారీస్కి ఫేమస్, దాన్ని ఎక్స్పోర్ట్ హబ్గా మార్చడం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు కరీంనగర్ సిల్వర్పల్లి గ్రీ, అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఏ ప్రోడక్ట్ ఫేమస్, ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడము, ఇంటర్నేషనల్గా ఖ్యాతిని గడించేలా చేయడం అనేది మెయిన్ 1 district 1 product స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకేనా, ఇది ట్రేడ్ గురించి కాబట్టి
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సింపుల్గా గుర్తుంటుంది అనుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ స్కీమ్ లక్పతి దీది ఇనిషియేటివ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, 15th August 2023 రెడ్ ఫోర్ట్ దగ్గర చెప్పడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, లక్పతి దీది అంటే విలేజ్లలో ఉన్న ఈ అక్కలు చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లక్షాధికారులుగా చెయ్యడమే లక్పతి దీది స్కీమ్ యొక్క ఉద్దేశం. పర్పస్ ఏమేంటి? గవర్నమెంట్ ఎయిమ్స్ టు ట్రైన్ 2 crore ఎంతమందిని? 2 crore. ఓకేనా, ఎందులో చేస్తారు ఆ ట్రైనింగ్? దేంట్లో ఇస్తారు మరి? విమెన్ దేంట్లో ఎక్సెల్ చేస్తారు, దేంట్లో ట్రైనింగ్ ఇస్తారు? మీకు డౌట్ రావచ్చు కదా. ట్రైనింగ్ ఇన్ ప్లంబింగ్ వర్క్స్ ఉంటాయి కదా, ఎల్ఈడి బల్బ్ మేకింగ్, ఎల్ఈడి బల్బులు తయారు చేయడము, డ్రోన్ ఆపరేషన్ అండ్ టైలరింగ్ అండ్ వీవింగ్. ఈ పర్టికులర్ దాంట్లో ఈ కుట్లు అల్లికలు, దీంట్లో బట్టలు కుట్టడము, ఎల్ఈడి బల్బ్స్ తయారు చేయడము, ఓకేనా, ప్లంబింగ్ వర్క్స్లో అటువంటి దాంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇచ్చి అట్లీస్ట్ ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఒక విమెన్ సంపాదించేటట్టు చేయడమే, ఒక హౌస్ హోల్డ్ సంపాదించేటట్టు చేయడమే. ఓకేనా, ఒక ఇంట్లో ఒక విమెన్కు 1 lakh వచ్చేటట్టు ప్లాన్ చేయడమే మెయిన్ ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఓకేనా, పిఎం ఈ బస్ సర్వీస్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని అనుకుంటాము. లేకపోతే దీది ఇనిషియేటివ్ అనగా కాదండి, రూరల్ డెవలప్మెంట్, మెయిన్గా రూరల్ ఏరియాస్ని ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. రూరల్ డెవలప్మెంట్ గుర్తుంచు. పిఎం ఈ బస్ సర్వీస్ స్కీమ్ 16th August 2023 మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, అర్బన్ ఏరియాస్లో ఈ బస్సులు ప్రొవైడ్ చేయడం. ఓకేనా, ఎకో ఫ్రెండ్లీ బస్సులు తీసుకురావడం. 10,000 ఈ బస్సెస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఓకేనా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్. మేరే బిల్ మేరే అధికార్ యోజన, ఇదేం లేదంటే మన బిల్లు తీసుకోవడం ఎంకరేజ్, ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు బిల్లు తీసుకోవడం ఎంకరేజ్ చేయడం అన్నట్టు సింపుల్గా. ఒక మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఎంకరేజ్ ద కస్టమర్స్ టు రిక్వెస్ట్ ఏ బిల్ వెన్ ఎవర్ ద మార్కెట్ పర్చేసెస్, మార్కెట్కి వెళ్ళి ఏమైనా ఉన్నప్పుడు బిల్లు తీసుకోవడం అన్నట్టు. ఓకేనా, ఇంపార్టెంట్ ఇవి ఎక్కువ స్ట్రేట్ చేస్తాను, నార్మల్గా టక్కడికి చెప్పుకుంటూ వెళ్తాను, వీడియో లెంత్ అవుతుంది. ఓకేనా, మాలవీయ మిషన్, సింపుల్గా ఏం లేదంటే టీచర్ ఎడ్యుకేషన్, టీచర్స్ కోసం, ఎడ్యుకేషన్ కోసం. అందుకోసమే September 5th ఏంటిది? టీచర్స్ డే, సింపుల్గా గుర్తుంటుంది. 2020లో లాంచ్ చేయడం అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, టీచర్స్కి ట్రైనింగ్. ఓకేనా, ఎవరు? యూజీసీ వాళ్ళు. ఓకేనా, యూజీసీ వాళ్ళు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. పిఎం విశ్వకర్మ అనగానే మనకు ఈ హ్యాండిక్రాఫ్ట్స్ అనేది గుర్తుంచుకోవాలి మీకు. ఓకేనా, ఈ చేతి వృత్తులు ఏముంటాయి అవి. 17th September ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ టు అప్లిఫ్ట్ ది ఇండివిజువల్ స్కిల్డ్ ఇన్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ మెన్ అంటే ఇప్పుడు చేతి వృత్తులు, వంశపారంపర్యంగా వచ్చే చేతి వృత్తులు అవి ఉంటాయి, వాటిని అన్నింటినీ ఎంకరేజ్ చేయడము. ఓకేనా, పర్టికులర్లీ ఓబీసీస్ని కొలేటరల్ ఫ్రీ క్రెడిట్ ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? ఎంకరేజ్ చేయమంటే సింపుల్గా ఏముండదు కదా, డబ్బులు ఇస్తారు అన్నట్టు. 3 lakh to 5 lakh లోన్ ఇస్తారు. ఓకేనా, మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు డైలీ 500 రూపీస్ ఇచ్చి ఫుడ్ పెట్టి మరీ ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు. ఓకేనా, మోడర్న్ మళ్ళీ ఇంకేంటంటే ఒక 1,500 రూపీస్ ఇస్తారు మోడర్న్ టూల్స్ కొనుక్కోవడానికి. ఓకేనా, సారీ 1,500 కాదండి, 15,000 అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ పిఎం జేఏఎన్ఎంఏఎన్ జమాన్, పిఎం జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అన్న, పిఎం పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ అన్న, రెండింటిది సేమ్ ఏమండి, రెండింటిని సేమ్ డేట్ రోజు లాంచ్ చేయడం జరిగింది. 15th November 2023. బీర్సా ముండా ఎవరైతే ఉన్నారో, బీర్సా ముండా ఆయన జయంతిని జనజాతీయ గౌరవ్ దివాస్ అంటారు. సో ఆయన బర్త్డే రోజు లాంచ్ చేశారు కాబట్టి 15th November 2023 మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఈ రెండు స్కీమ్స్ ఒకటే గుర్తుంచుకోండి. ఎయిమ్స్ టు ఇంప్రూవ్ సోషో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ పీవీటీజీస్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీస్, అన్ని రకాలుగా డెవలప్ చేయడం పీవీటీజీస్ని. పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో మన ఇండియాలో 75 ఉన్నాయి. హైయెస్ట్ పర్టికులర్ వల్నరబుల్ గ్రూప్స్ ఉన్న స్టేట్ ఏది? కామెంట్ చేయండి. ఒడిస్సా స్టేట్. ఓకేనా, ఎగ్జాంపుల్ షాంపెన్ ట్రైబ్ రీసెంట్గా ఎలక్షన్స్లో ఓటు వేయడం జరిగింది. వాళ్ళు 200 మంది కంటే ఎక్కువ లేరు. సో వాళ్ళు రీసెంట్గా ఫస్ట్ టైం ఎలక్షన్లో పార్టిసిపేట్ జరిగింది. ఓకేనా, గ్రేట్ అండమాన్ ఐలాండ్స్లో ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 స్టేట్స్లో, ఒక యూటీలో 75 పీవీటీజీస్ ఉన్నాయంట. 200 డిస్ట్రిక్ట్స్ అంట. 24,000 కోట్లు, ఎంత? 24,000 crores allotted to 11 basic amenities across 9 ministries. ఓకేనా, 11 బేసిక్ ఎమ్యూనిటీస్ ఏంటివి? హౌసింగ్, శానిటేషను, వాటరు,
హెల్త్, ఇటువంటి అన్ని ఒక 11 బేసిక్ ఎమ్యూనిటీస్ అక్రాస్ 9 మినిస్ట్రీస్లో చెందిన అన్ని రకరకాలు అన్ని ఇది ఒక్క స్కీమ్ తోటి సోషల్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ పీవీటీసీస్ని ఇంప్రూవ్ చేయడమే. 2024లోకి వచ్చినామండి. పృథ్వీ విజ్ఞాన్ జాన్ 5, 2024 ఎర్త్ సైన్సెస్. ఓకేనా, ఎర్త్ కి రిలేటెడ్ ఏమైనా ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టు ఎన్హాన్స్ సస్టైన్ రీసెర్చ్ ఎఫర్ట్స్ ఇన్ ద ఓషన్ అట్మాస్ఫియర్ పోలార్ సైన్సెస్ ని మంచిగా స్టడీ చేసి అందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఏంటి అనేది రీసెర్చ్ చేయడం అంతే. ప్రేరణ January 2024 మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ఏ వీక్ లాంగ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఫర్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 11th to క్లాస్ 12th. 11th నుంచి క్లాస్ 12th వరకు 20 స్టూడెంట్స్ అండి. క్లాస్ 11th నుంచి క్లాస్ 12th ఈ 2 క్లాసెస్ నుంచి 20 స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకు యోగా కానీ మైండ్ఫుల్నెస్ కానీ మెడిటేషన్ ఈ వ్యాయామాలు ఇవన్నీ నేర్పించడం. ఓకేనా, మళ్ళీ ఇంకోటి యాన్షియంట్ హెరిటేజ్ సైట్స్ ఉంటుంది కదా, కుతుబ్షాహి టోమ్స్ అని తాజ్మహల్ అని ఇటువంటి రకరకాలు ఉంటాయి, అవన్నిటిని సందర్శించేలా చేయడం. ప్రేరణ అంటే అవన్నిటిని చూపిస్తూ వాళ్ళని ప్రేరేపించడం. సింపుల్గా గుర్తుంచుకొని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక 20 స్టూడెంట్స్ ఎవరు ఇక్కడ నుంచి ఆ 20 స్టూడెంట్స్ ఎవరు ఎందులో నుంచి తీసుకుంటే 11th క్లాస్ 12th క్లాస్. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ పిఎం సూర్యోదయ యోజన. ఇక్కడ సింపుల్ గా గుర్తుంచుకోండి, యాక్చువల్గా జనవరి నేను ముందే ఇవ్వాలి ఈ స్కీమ్ 2024 స్టార్టింగ్ లోనే ఇవ్వాలి, కానీ ఇక్కడ ఎందుకు ఇచ్చిన అంటే ఒకటి చిన్న ట్విస్ట్ ఉందో చూపిస్తాను. పిఎం సూర్యోదయ యోజన January 22, 2024 న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎట్ ఇన్స్టాలింగ్ రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్స్ ఇన్ 1 crore హౌస్ హోల్డ్స్ అక్రాస్ ద నేషన్. అంటే 1 కోటి ఇల్లుల మీద ఈ సోలార్ ప్యానల్స్ ని పెట్టడమే సూర్యోదయ యోజన యొక్క మెయిన్ ఉద్దేశం. మినిస్ట్రీ దేనికి ఎందుకు వస్తుంది, సింపుల్ గా న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా, పునరుత్పాదక ఇంధనం మినిస్ట్రీ. ఓకేనా, సింపుల్ గా గుర్తుంచుకోండి. ఇది బాగానే ఉంది. సరే, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అంటే తర్వాత వచ్చిన తాటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ముఫ్త్ బిజిలీ అంటే పుక్కట్లకు ఫ్రీగా ఇవ్వడము అని అర్థము. ఓకేనా, అంటే ఇప్పుడు పైన తీసుకొచ్చిన స్కీమ్నే దీన్ని ఎక్స్పాండ్ చేయడం అన్నట్టు. అది ఇది ఒకటే స్కీమ్, కానీ దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సబ్సిడీ ఇస్తారు అన్నట్టు. నువ్వు ఏదన్నా ప్లాంట్ పెడితే అంటే 75,000 వరకు మీ ఇల్లు మీ పైన ఏదైనా సోలార్ ప్యానల్ పెట్టుకుంటే 75,000 వరకు ఆల్మోస్ట్ మనకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ మినిస్ట్రీ. ఇది ఒక 1 month తర్వాత లాంచ్ చేయడం జరిగింది. టు ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 300 units పర్ మంత్. ఒక్క నెలలో 300 యూనిట్ల ఎలక్ట్రిసిటీని ఫ్రీగా ప్రొవైడ్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఓకేనా, ఎంతమందికి 1 crore పీపుల్కి. టు ఇంక్రీజ్ ద షేర్ ఆఫ్ సోలార్ రూఫ్ టాప్ కెపాసిటీ అండ్ ఎంపవర్ రెసిడెన్షియల్ హౌస్ హోల్డ్స్ టు జనరేట్ దేర్ ఓన్ ఎలక్ట్రిసిటీ బై ప్రొవైడింగ్ సబ్సిడీ. ఏం లేదు, సబ్సిడీ ప్రొవైడ్ చేయడం. స్కీమ్ యాజ్ అన్ అవుట్లే 75,021 crore till 2026 to 27 2026 నుంచి 2027 వరకు 75,000 కోట్లు. ఓకేనా, దగ్గర 75,000 కోట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పిఎం సూరజ్. ఇక్కడ మీరు సింపుల్ గా అన్ని సూరజ్ అని వచ్చింది కదా, సూరజ్ అని చూడంగానే మీరు ఇది కూడా మళ్ళీ రిన్యూవబుల్ ఎనర్జీ అనుకోకండి. దిస్ ఈజ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. ఏంటి అసలు సూరజ్ ఫుల్ ఫామ్ ఏంటి, కన్ఫ్యూజ్ అవ్వకుండా మంచిగా కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఎంపవర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ బై ఎక్స్టెండింగ్ క్రెడిట్ సపోర్ట్ done. The portal signifies the government commitment to extending credit support and empowering 1 lakh entrepreneurs from disadvantaged communities. ఈ వెనుకబడిన కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ సపోర్ట్ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా వెనుకబడిన తరగతుల వాళ్ళకి లోన్స్ ఇవ్వడం సింపుల్గా. అందుకే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. సూరజ్ ఫుల్ ఫామ్ ఎంపవర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ బై ఎక్స్టెండింగ్ క్రెడిట్ సపోర్ట్. లోన్ ఇవ్వడము అంతే, ఎక్కువ ఏం లేదు. సూరజ్ అనేది మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఆ సోలార్ ఎనర్జీ గురించి అని కన్ఫ్యూజ్ అవ్వకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నమో డ్రోన్ దీదీ ఇనిషియేటివ్. ఇంతకుముందు లక్పతి దీదీ యోజనలో కూడా డ్రోన్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఇక్కడ కూడా డ్రోన్స్ మీద ట్రైనింగ్ ఇస్తారు. బట్ aims to empower rural women by providing them with agriculture drones and training them to become a drone pilots for the agriculture purposes. వాళ్ళకి మంచి అగ్రికల్చర్ డ్రోన్స్ ఇచ్చి వాళ్ళ మీద మంచిగా ట్రైనింగ్ చేసి వాళ్ళు వీటిని డ్రైవ్ చేసేటట్టు ప్లాన్ చేయడం అంతే. ఓకేనా,
15,000 విమెన్ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ట్రైన్ చేయడం దీని ముఖ్యమైన ఉద్దేశం. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. నమో డ్రోన్ అనేది మినిస్ట్రీ కొంచెం కన్ఫ్యూజింగ్, గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ అదితి స్కీమ్. ఓకేనా, అదితి స్కీమ్ దీని మినిస్ట్రీ గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడెక్స్. ఓకేనా, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అది ఏం చేస్తారో దాని గురించి అన్నట్టు. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకేనా, టు ప్రమోట్ ఇన్నోవేషన్స్ ఇన్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ డిఫెన్స్ టెక్నాలజీస్, ప్రొవైడింగ్ స్టార్ట్అప్ విత్ సిగ్నిఫికెంట్ గ్రాంట్స్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ స్ట్రాటజిక్ క్రిటికల్ ఏరియాస్ అంటే మనకి ఏ వెపన్స్ ఎక్కువ అవసరం ఏంటి అనేది మరీ ఎక్కువ అవసరం ఉంటే చూసినా అటువంటి క్రిటికల్ ఏరియాస్ అంటారు, అవిటిని ప్రమోట్ చేయడం. ఓకేనా, అవిటిని ఇప్పుడు మనకు చాలా టైప్స్ ఆఫ్ వెపన్స్ కావాలి ఇప్పుడు ఇండియాకి, అది మన ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసేటట్టు ఎంకరేజ్ చేసి క్రిటికల్ ఏరియాస్లో మనకి ఏం అవసరం ఉన్నాయి, స్ట్రాటజిక్గా ఏ వెపన్స్ అవసరం, ఎవి పడితే అవి కాదు, ఇప్పుడు మనకు ఏవి ఉన్నాయి, ఏం కావాలి, ఒక ఐడియా ఉంటుంది కదా, ఇప్పుడు మనకి ఏం అవసరం, ముఖ్యమైనవి ఏంటి అనేది దాని మీద ఫోకస్ చేసి వాటిని ప్రమోట్ చేయడమే అదితి స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాని మీద ఎట్లా చేయాలి, ఇంకా కొత్త వెపన్స్ కానీ ఏమైనా డిఫెన్స్ రిలేటెడ్ ఏమైనా కావాలి అనుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఈ అదితి స్కీమ్ కిందకే వస్తుంది. అదితి అని చూసి మనం ఇక్కడ కొంచెం అటు ఇటుగా లింక్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇస్తే పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కాదండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వస్తుంది. స్టార్ట్అప్ కెన్ నౌ రిసీవ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అప్ టు 25 crore వరకు స్టార్ట్అప్స్కి ఇది గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ మొబిలిటీ స్కీమ్ ఏప్రిల్ 1, 2024, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఇంతకుముందు మనకు ఫేమ్ ప్రోగ్రామ్ ఐడియా ఉందనుకుంటా. ఫేమ్ 1, ఫేమ్ 2 phases 2024 దాకా రన్ అయినాయి, 2 phases. అదేంటి, హైబ్రిడ్ వెహికల్స్ గురించి, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి. ఇప్పుడు ఓలా బైకే ఉందనుకోండి, ఓలా ఇంకా డిఫరెంట్ మన కంపెనీస్ మొత్తం ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ సేల్ చేస్తున్నాయి కదా, వాటికి యాక్చువల్ ప్రైస్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ ఒక 20 నుంచి 30 వేల వరకు సబ్సిడీ ఇస్తుంది, ఇచ్చేసరికి మనకు ఆ ప్రైస్కి వస్తుంది. ఆ ప్రైజే చాలా ఎక్కువ ఉంది, ఇంకా గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వకపోతే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆ వెహికల్స్ కాస్ట్ అనేది తగ్గడం వల్ల అందరు కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ అనేది పొల్యూషన్ ఫ్రీ సిటీస్ కోసం, ఓకేనా, మనం ఇప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ని కూడా మనం ఫాలో కావాలి కదా, దాన్ని అచీవ్ చేయాలి కదా మన టార్గెట్స్ని. కాబట్టి గవర్నమెంట్ ఇటువంటి సబ్సిడీస్ తీసుకొని వస్తుంది అన్నమాట. ఓకేనా, ఎయిమ్స్ టు ఎక్స్పెడిట్ ద అప్టేక్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సింపుల్గా ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంక్రీజ్ చేయడమే ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్కీమ్ యొక్క ఉద్దేశం. 2 wheelers 3 wheelers. ఓకేనా, 2 wheelers 3 wheelers ప్రొవైడ్ ఫ్యూచర్ ఇంపుటస్ టు ద గ్రీన్ మొబిలిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనకు 1 April to 31 July 2024 వరకు 500 crores ని ప్రొవైడ్ చేయడం జరిగింది. 1 April నుంచి 31 July వరకే, గుర్తుంచుకోండి, 1 April నుంచి 31 July వరకే ఎలక్ట్రిసిటీ మొబిలిటీ స్కీమ్. నెక్స్ట్ ఉన్నతి స్కీమ్ పేరు ఏంటండి, ఉన్నతి. ఉత్తర్ పూర్వ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్. జూలై 2024. కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్, ఇక్కడ మినిస్ట్రీ అని రాయలేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి, పైన మినిస్ట్రీ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ టు ఫోస్టర్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఓకేనా, నార్త్ ఈస్టర్న్ రీజియన్లో మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది పెంచడానికి తీసుకొచ్చిన స్కీమ్. సింపుల్గా 1 scientist 1 product ప్రోగ్రామ్. ఇది మినిస్ట్రీ కాదండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కిందకి వస్తుంది. ఓకే, ఇట్ ఇస్ నాట్ ఎ మినిస్ట్రీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ జూలై 2024లో తీసుకున్నాం. ఎయిమ్స్ టు ఎన్హాన్స్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ బై అసెసింగ్ స్పెసిఫిక్ రీసెర్చ్ టార్గెట్స్ టు ఇండివిజువల్ సైంటిస్ట్ విత్ ద ఆర్గనైజేషన్ ఇన్ ద నెక్స్ట్ 5 years. ఓకేనా, ఇన్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీలో, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తోటి ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడమే. ఇప్పుడు ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క ప్రొడక్ట్ అగ్రికల్చర్ గురించి కానీ యానిమల్ హస్బెండరీ గురించి ఏమన్నా కొత్త ఏమైనా కనిపెట్టారు అనుకో ఈ వ్యవసాయంలో, పశుపోషణలో, సో దాంతో ఏమైతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా. ఇండియా పాల ఉత్పత్తులు నెంబర్ 1 ఉంది, కానీ ఈ క్యాటిల్ పరంగా చూస్తే మనం ఎక్కడో ప్లేస్లో ఉంటాం, అంటే మన ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంది. అంటే ఒక క్యాటిల్ నుంచి వచ్చే మిల్క్ అనేటిది తక్కువ ఉంది. ఎక్కువ క్యాటిల్స్ ఉన్నాయి ప్రపంచంలో, అన్నిటికంటే ఎక్కువ క్యాటిల్స్ ఇండియాలో ఉండేసరికి మనం టాప్ పొజిషన్లో ఉన్నాం. అదే పర్ క్యాటిల్ అంటే ఒక గేదె నుంచి కానీ ఒక బర్రె నుంచి వచ్చే మిల్క్ అనేది ప్రపంచ దేశాలతో కంపేర్ చేసినప్పుడు ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉంది. అంటే అది చూసుకోండి కొంచెం. ఎన్పిఎస్
వాత్సల్య, ఇది 23rd July 2024. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ aims to promote culture of savings from an early age. 18 years below children ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ తీయొచ్చు. వాళ్ళు 18 years వచ్చేంత వరకు గార్డియన్ కానీ, ఇప్పుడు మదర్ ఫాదర్ ఎవరైనా ఒకరు వాళ్ళ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. ఒక్కసారి 18 years వచ్చిన తర్వాత వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. రీసెట్, రిటైర్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు నార్మల్గా క్రికెట్ అంటేనేమో ఫుల్గా సంపాదిస్తారు ప్లేయర్స్. వేరే స్పోర్ట్స్లో అయితే వాళ్ళు యాక్చువల్గా గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చిన ఏషియన్ గేమ్స్లో కావచ్చు, ఎక్కడైనా కానీ వాళ్ళు పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత వాళ్ళు కనుమరుగైపోతారు. వాళ్ళకి ఎటువంటి జీవన ఉత్పాది అనేది, ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. కాబట్టి ఈ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఏం చేసిందంటే వాళ్ళకు ఒక స్కీమ్ తీసుకొచ్చింది, రీసెట్ స్కీమ్ అని తీసుకొచ్చింది, రిటైర్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకేనా. టు ఎంపవర్ అండ్ సపోర్ట్ ద రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ అథ్లెట్స్ ఆన్ దేర్ కెరియర్ డెవలప్మెంట్ జర్నీ బై ప్రొవైడింగ్ దెమ్ విత్ ద నెసెసరీ నాలెడ్జ్, స్కిల్స్, మేకింగ్ దెమ్ మోర్ ఎంప్లాయబుల్. ఓకే, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, సింపుల్గా ఎక్కువ ఆలోచించకండి. స్కీమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, యూపీఎస్ స్కీమ్ రీసెంట్గా తీసుకొచ్చారు, మనందరికీ తెలుసు. ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటని అడిగితే మహారాష్ట్రను గుర్తుంచుకోండి. వాళ్ళకు ఎలక్షన్స్ వచ్చాయి, ఇంతకుముందు ఎలక్షన్స్ అయినాయి కదా మహారాష్ట్ర. ఆ ఎలక్షన్స్ ముందు October 1st రోజు మహారాష్ట్ర గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకేనా. పెన్షన్ స్కీమ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్టర్ రిటైర్మెంట్. సింపుల్గా ఏం లేదు, రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు డిగ్నిఫైడ్గా రెస్పెక్టబుల్గా బతకాలంటే వాళ్ళకి పెన్షన్ ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వదు. సో దాని గురించి మళ్ళీ యూపీఎస్ సిస్టమ్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. మహారాష్ట్ర హాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్, ఆల్రెడీ చెప్పిన. వీళ్ళు ఎప్పుడు తీసుకొచ్చుకున్నారు? October 1st తీసుకున్నారు. ఎఫెక్టివ్ డేట్ 2025 1st April. ఇది మహారాష్ట్ర కదండి, ఇండియా మొత్తము ఇంప్లిమెంట్ అయ్యేది ఎప్పుడు? 2025 April 1st నుంచి. సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అష్యూర్డ్ పెన్షన్ ఆఫ్ 50% ఆఫ్ బేసిక్, ఇది గుర్తుంచుకోండి, పక్కా అడిగే ఛాన్సెస్ ఉన్నవి. ఈ 3-4 స్టేట్మెంట్స్ ఇక్కడ నుంచి ఏమేమి ఉన్నాయో అవి క్లియర్గా గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నానో వినండి, మీకు ఎగ్జామ్లో పక్కా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అష్యూర్డ్ పెన్షన్ ఆఫ్ 50% ఆఫ్ బేసిక్ పే. ఇప్పుడు బేసిక్ పే అంటే ఏంటిది? లాస్ట్ నువ్వు 12 monthsలో నువ్వు ఎంత డ్రా చేస్తున్నావు, డ్రా చేసినప్పుడు బేసిక్ పే ఎంత ఉంది, దాంట్లో సగం అయితే ఇవ్వడానికి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఓకేనా. కానీ మళ్ళొక ట్రిక్ ఉంది, అదేంటి? మినిమం సర్వీస్ 25 years ఉండాలన్నట. ప్లస్ లాస్ట్ 12 monthsలో వాళ్ళు ఎంత డ్రా చేస్తున్నారో దాంట్లో 50%, బేసిక్ పేలో 50%, బేసిక్ పేలో, ఓవరాల్ పే కాదు. ఓవరాల్ పే అని ఇచ్చింది అనుకో కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ స్టేట్మెంట్ని రైట్ అని పెడతాం. మంచి కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. బేసిక్ పే. అష్యూర్డ్ మినిమం పెన్షన్ ఆఫ్ 10,000 per month. సరే, అండర్ 25 years, కొంతమందికి 38 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సర్వీస్ 25 years అవ్వదు కదా, అటువంటి వాళ్ళ కోసము మినిమం 10 years చేసిన వాళ్ళ కోసము పక్క 10,000 కంటే తక్కువ ఉండదంట పెన్షన్. మినిమం 10,000 అయితే పెన్షన్ ఇస్తారంట. ఓకేనా, 10 years చేసిన వాళ్ళు. ఇంకొకటి అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీ, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెన్షన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుంది కదా, అది 60% ఆఫ్ ద పెన్షన్. లాస్ట్ ఆయన చనిపోయేటప్పుడు ఎంత డ్రా చేసిండు, ఓకేనా, చనిపోయేటప్పుడు కావచ్చు, రిటైర్ అయిపోయిన తర్వాత ఎంత డ్రా చేసిండు, లాస్ట్ జాన్ రిటైరీ ఎంత డ్రా చేసిండు, దాంట్లో 60% అయితే ఫ్యామిలీకి ఇస్తారంట. ఓకేనా. ఫ్యామిలీకి ఒక 10% ఎక్స్ట్రా ఇస్తారు, సింపుల్గా గుర్తుంచుకోండి. ఓకేనా. 23 lakhs సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వుడ్ బి బెనిఫిటెడ్. ఈ స్కీమ్ వలనట ఆల్మోస్ట్ 23 లక్షల మంది మనకు అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి మన Group 3 పేపర్లో అడిగింది కదా. సో 23 lakhs సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వుడ్ బి బెనిఫిటెడ్. స్టేట్ గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్, విజ్ఞాన్ ధార, August 2024, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 3 schemes in 1. అంటే ఇది సింపుల్గా ఏం లేదండి, ఇంతకుముందు ఉన్న 3 schemes-ని అన్నిటిని కలిపి ఒకటే స్కీమ్లో పెట్టడం. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని డెవలప్ చేయడం కోసము 10,578.84, పాయింట్ తర్వాత 84 అనొద్దు, 84 అనాలి, అందరికీ తెలుసు అనుకుంటా. 84 crore రూపీస్ని 2021-22 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2025-26 ఫినాన్షియల్ ఇయర్ వరకు ఎన్ని వేల కోట్లు పెట్టిర్రు విజ్ఞాన్ ధారకి అంటే, జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటిది, 10,000 ప్లస్ 10,500 కోట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతకుముందు 3 schemes ఉండే, ఆ 3 schemes-ని ఒకటే స్కీమ్ చేయడం జరిగింది. స్పైస్డ్ అంటే స్పైసెస్ అంటే సింపుల్గా గుర్తుంటుంది, పేరుతో కూడా మీకు సింపుల్గా గుర్తుంటుంది. ఓకేనా. సస్టైనబిలిటీ ఇన్ స్పైసెస్ సెక్టర్ త్రూ ప్రోగ్రెసివ్, ఇన్నోవేటివ్ అండ్ కొలాబరేటివ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్. సింపుల్గా ఏం లేదండి, ఈ స్పైసెస్ ఏమైతే ఉంటాయో, సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో
వాటిని ఎక్స్పోర్ట్స్ని పెంచడము, వాటి వాల్యూని ఇంక్రీజ్ చేయడము, ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం, వాల్యూ ఎడిషన్, ఇంతకుముందు 10 రూపాయలు వచ్చేది 15 రూపాయలు స్టార్ట్ చేయడం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సింపుల్ స్పైస్డ్ స్కీమ్ అంటే అది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. గోల్ ఆఫ్ స్పైస్డ్ ఈజ్ టు సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ స్పైసెస్ అండ్ వాల్యూ యాడెడ్ స్పైస్ ప్రొడక్ట్స్. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయడము, దానికి వాల్యూ అడిషన్ అనేది చేయడము, దాన్ని ఇంకా మంచిగా ఇంకెక్కువ డబ్బులు వచ్చేటట్టు దాన్ని సెట్ చేయడం అన్నట్టు. దీన్ దయాల్ స్పర్శ్ యోజన, ఆగస్టు 2024, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. స్పర్శ్ యోజన అంటే ఏం లేదండి, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఈ పోస్టల్ బ్యాలెట్ పేపర్, సారీ పోస్టల్ బ్యాలెట్ అంటున్నా, ఈ పోస్ట్ ఆఫీస్లో స్టాంప్స్ ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేస్తుంటారు. ఓకేనా కలెక్ట్ చేస్తుంటారు. వాళ్ళ కోసము, వాళ్ళని ఫిలటే అంటారు, ఫిలట్లే, వాళ్ళ కోసం తీసుకొచ్చిన స్కీమే దీన్ దయాల్ స్పర్శ్ యోజన. ప్రమోట్ రీసెర్చ్ అండ్ స్కాలర్షిప్ ఇన్ ఫిలట్లే అమాంగ్ స్టూడెంట్స్ అక్రాస్ ద ఇండియా. కలెక్షన్ అండ్ స్టడీ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్. ఈ స్టాంప్స్ ఏమైతే ఉంటాయో, స్టాంప్స్ కొంతమంది సేకరిస్తారు అన్నట్టు హ్యాబిచువల్గా, అటువంటి వాళ్ళ కోసం తీసుకొచ్చిన స్కీమే ఇది, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఓకే. పిఎంఈ డ్రైవ్. ఇంతకుముందు ఎలక్ట్రిక్ స్కీమ్ ఒకటి వచ్చింది, ఇది ఒకటి. ఓకేనా, రెండు గుర్తుంచుకోండి. 11th September 2024, వెరీ రీసెంట్ స్కీమ్. ఒకవేళ వాడికి పిచ్చిలేసి ఏదైనా స్కీమ్ రీసెంట్ తీయాలనుకుంటే ఇది ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 11th September 2024 అప్ టు March 31st 2026. ఓకేనా, ఎప్పటి వరకు? 31st March 2026 వరకు ఇది తీసుకొచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఓకేనా, దేనికోసము? ఈ వెహికల్స్ని ఇంక్రీజ్ చేయడము. గ్రేటర్ ఎంఫసిస్ ఆన్ ప్రొవైడింగ్ అఫోర్డబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ ఫర్ మాసెస్. అంటే జనాలు ఏవైతే ఉన్నారో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, అఫోర్డబుల్గా, ఫ్రీగా పోయేటట్టు ఈ వెహికల్స్ని ప్రమోట్ చేయడమే ఈ పిఎంఈ డ్రైవ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంటే కమర్షియల్గా 2 వీలర్స్ని యూజ్ చేస్తారు, 3 వీలర్స్ని యూజ్ చేస్తారు. ఓకే, కమర్షియల్ పర్పస్ 2 వీలర్ కమర్షియల్స్, 3 వీలర్ కమర్షియల్స్కి ఈ స్కీమ్. ప్లస్ మళ్ళీ ప్రైవేట్గా కొనుక్కుంటారు కదా 2 వీలర్స్, కొంతమంది ఏంటంటే ఇప్పుడు ర్యాపిడో వీటిని కూడా యూజ్ చేస్తున్నారు కమర్షియల్గా. అలా కాకుండా ప్రైవేట్గా ఉన్న వెహికల్స్ కూడా ఓన్లీ 2 వీలర్స్కి, కమర్షియల్గా అయితే 2 వీలర్స్కి, 3 వీలర్స్కి ఉంది. అదే నాన్ కమర్షియల్ అంటే ఏంటి, ప్రైవేట్లో కావచ్చు, ఓన్గా కొనుక్కున్న వెహికల్స్ ఉంటాయి కదా, అది ఓన్లీ 2 వీలర్స్ అండి, ఓన్లీ 2 వీలర్స్కి ఎలిజిబుల్ అవుతుంది. ఓకే, ఈ 2 ఇయర్స్కి ఎంత ప్రొవైడ్ చేసారు బడ్జెట్ అంటే 10,900 crore rupees ఫర్ 2 years. ఎప్పుడు స్కీమ్ స్టార్ట్ అయింది? 11th September 2024. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March 2026. డబ్బులు ఎన్ని? 10,900. ఎందుకు ఇంత చెప్తున్నట్టు? రీసెంట్ స్కీమ్ కాబట్టి. ఓకేనా, ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినాం. లాస్ట్ స్కీమ్ అండి, ఆపరేషన్ నన్నే ఫరిస్టే. ఇది యాక్చువల్గా మనకి ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2018లో లాంచ్ చేశారు, కానీ 2024లో దీని గురించి న్యూస్ ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అసలు ఎవరు గెస్ చేయలేరు. యాక్చువల్గా ఈ స్కీమ్ పేరు డిఫరెంట్గా ఉంటుంది, అసలు ఇది ఏంటో కూడా అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి ఒకసారి చదివితే తప్పితే ఇది మనకు గుర్తుండదు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండి, నాని ఫరిస్టే అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ హూ కేమ్ ఇన్ టు ద కాంటాక్ట్ విత్ ద ఇండియన్ రైల్వేస్ ఆర్ రెస్క్యూడ్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద కన్సర్న్డ్ అథారిటీస్ బిఫోర్ బీయింగ్ రిస్టోర్డ్ టు దేర్ ఫ్యామిలీస్. అలా ఫ్యామిలీస్కి ఇవ్వకముందు ఇప్పుడు రెస్క్యూ, ఎవరైతే పిల్లలు వాళ్ళని కాపాడి తీసుకొచ్చి కన్సర్న్డ్ అథారిటీస్కి ఇస్తారంటే ఎవరు చేస్తారు? ఇది ఆర్పిఎఫ్ పోలీసులు ఉంటారు కదా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఆర్పిఎఫ్ అంటే ఎవరు? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ రెస్క్యూ ఆపరేషన్, చిన్నపిల్లలు తప్పిపోయిన వాళ్ళు ఉంటారు, తీసుకొచ్చి అది ఏ అథారిటీ డీల్ చేస్తుందో వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్కి ఇస్తారు అన్నట్టు. ఓకేనా, ఈ స్కీమ్ లాంచ్ 2018లో చేస్తే 2024 వరకు, జూలై వరకు 84,119 మందిని, 84,119 చిల్డ్రన్ని రెస్క్యూ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఈ రీసెంట్గా దీని మీద వచ్చింది కాబట్టి, న్యూస్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. స్కీమ్ గుర్తుంచుకోండి, మినిస్ట్రీ గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఓపిక తోటి 1-2 సార్లు పాస్ చేసుకుంటూ చూడండి. ఇది 100% క్వశ్చన్స్ పడే ఏరియాని నేను కవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్ నేను మొత్తం కవర్ చేసిన ఈ పీడిఎఫ్ నుంచి తప్పితే బయట నుంచి స్కీమ్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. 99%. ఆ 1% ఇక మరీ అది వరెస్ట్ సిచ్యువేషన్లో ఏదన్నా ప్లాన్ చేస్తే తప్పితే ఇంకా లేదు. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.